गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। పరమ భాగవతోత్తముడైన మహాబలి సర్వస్వం భగవంతునికి దానం చేసి, ఇప్పుడు భగవంతుడు దానం తీసుకొని దానికి బదులుగా సుతలలోకంలో వైకుంఠ సదృశమైన ఒక అంతఃపురాన్నిచ్చి నేనే కాపులా కాస్తాను అంటూ భక్తాభిమాని అయిన ప్రభు ఇలా అనుగ్రహం చేసిన వెంటనే ఈ 23వ అధ్యాయ ప్రారంభంలో మహాబలి భగవంతుని గురించి ఒకే శ్లోకంలో అద్భుతంగా స్తోత్రం చేశారు. ఏం చేశారంటే, ప్రభు మహాబలి అన్ని దానములు చేశారు కదా, దానం చేసేటప్పుడు నేను ఇన్ని దానములు చేశాను, భగవంతుడు వచ్చి నాకు అనుగ్రహం చేసి నన్ను కాపాడుతారంటే ఏమి మనసులో ఒక్క క్షణం కూడా దాని గురించి తలచకుండా భగవంతుడు నన్ను ఏ పరిస్థితిలో ఉంచినా కానీ సరే, అది భగవంతుని యొక్క ఆజ్ఞ, భగవంతుని యొక్క సంకల్పం అని ఇది ఒక గొప్ప భక్తి లక్షణం. అందరికీ రాదు ఇది. మనం భగవంతుని స్తోత్రం చేస్తాం, భగవంతుని తపస్సు చేస్తాం, భగవంతుడు వచ్చాడంటే సంతోషపడతాం. అలాంటి భగవంతుని కోసం సర్వస్వ దానాన్ని చేసి ఆ దానం ఇచ్చిన తర్వాత కూడా భగవంతుడు శిక్షించాడంటే మనకు కోపం కదా వస్తుంది. కానీ ఆ సమయంలో కూడా కోపించకుండా భగవంతుడు ఏది చేసినా సరైన ఒక ఆ మనోపక్వం అనేది వచ్చేది అందరికీ వస్తుందా ఉత్తమ భక్తి లక్షణం ఆ మహాబలికి ఉన్నందువల్ల దీనికి బదులు చెయ్యలేక ప్రభువులు తానే వచ్చి కాపులా కాస్తానే అని అనుగ్రహం చేశారు కదా. అలాగా ఈ మహాబలి కూడా దేని ఎదురు చూడలేదు. ఆ ఎదురు చూడని మహాబలికి ఇంద్రుడి కంటే అని ఇంకా 100 రెట్లు సుఖంగా ఉండే సుతల లోకంలో ఒక అంతఃపురాన్ని నిర్మాణం చేసి స్వయంగా భగవంతుడు ఉండేలాగా అనుగ్రహం చేశారు కదా. ఆ భగవంతుని చూసి మహాబలి అన్నారు, ప్రభు మీరు ఎంత గొప్ప మహాత్ములు, నేను సాధారణమైన అసుర కులంలో పుట్టినవాడిని, నేనేం పెద్దగా భక్తి చేశాను, నేను నా మాటను నిలబెట్టుకున్నానంతే, 3 అడుగులు దానం ఇస్తానన్నాను, దాన్ని నిలబెట్టుకున్నానంతే, దానికి మీరు ఇన్ని అనుగ్రహం చేయాలా? దీంట్లో నుంచి ఏం తెలుస్తుందంటే మీరు సర్వసములు, మీ యొక్క కరుణ ముందు నా భక్తి ఏమీ లేదు, అందుచేత మీ అనుగ్రహం ఇప్పుడు మీరు చేసిందంతా ఏకాంత భక్తుల కోసం అని చెప్పి ఏకాంత భక్తి అని చెప్పేలానిక మహాబలి చెప్పలేదు. ఇక్కడ ఏమన్నారంటే, అలాగ ఏకాంత భక్తులకి చేసే అనుగ్రహాన్ని నాలాంటి అసురులకు కూడా మీరు చేశారే అంటూ ఆ భక్తుని నమస్కరించిన వెంటనే భగవంతునికి చాలా సంతోషం. ఆ మహాబలి యొక్క భక్తిని చెప్పేదా లేకపోతే మా భగవంతుని యొక్క కరుణను అనేదా అని కాకుండా అంత కరుణామూర్తితో భగవంతుడు ఆ మహాబలిని పిలిచి, మహాబలే నువ్వు ఏమి చెప్పినా కానీ నువ్వు ఇచ్చిన దానానికి నేను నీ యొక్క దానంలో పడిపోయాను, అందుచేత నువ్వు సుఖంగా ఉండాలి, నేను నీకు కాపులా కాస్తాను అంటూ భగవంతుడు తానుగానే ఒక అనుగ్రహం చేసి కింద సుతల లోకంలో నువ్వు వెళ్ళి నీ భార్యాబిడ్డలతో ఉండి సుఖంగా ఉండాలి అని ఇలా భగవంతుడు ఆశీర్వాదం చేసి తను వచ్చిన కార్యాన్ని నెరవేర్చాలి కదా, అందుకోసం ఇంద్రుడిని పిలిచి అందరూ ముందు ఇంద్రుని కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసి త్రిలోకాధిపత్యాన్ని ఇంద్రుడికి ఇచ్చారు. ఇలా ఇవన్నీ ఇక్కడ జరుగుతోంది. అప్పుడు మళ్ళీ ప్రహ్లాద స్వామి వచ్చారంట భగవంతుని చేసేదానికి. భక్తాభిమాని ఆయన ప్రభువుల్ని చూసి సంతోషపడి ప్రహ్లాద స్వామి ఆ భగవంతునికి వచ్చి నమస్కారం చేసి, ప్రభు నీ యొక్క అనుగ్రహం, నువ్వు ఇలాంటి అనుగ్రహం చేస్తున్నావు, నువ్వు చేసే అనుగ్రహానికి, నువ్వు చేసే కరుణకి మేమేం చేసినాము, నువ్వు సర్వసముడివి. ఇదే ఎలా మహాబలి అన్నారో అదే ప్రహ్లాద స్వామి కూడా అన్నారు. ప్రహ్లాద స్వామి వల్లనే కదా ఇలాంటి భక్తి మహాబలికి. అందువల్ల అనేటప్పుడు అందరూ లోకంలో అనుకుంటున్నారు నువ్వు దేవతాపక్షంలో ఉంటూ దేవతలకు అనుగ్రహం చేస్తూ అసురుల్ని సంహారం చేస్తున్నావని అంటారు. కానీ ఇక్కడ చూడు, ఇప్పుడు మా విషయంలో అయితే మా భక్తిని చూసి దేవతల కంటే 100 రెట్లు సుఖంగా ఉండేలాగా మమ్మల్ని చూసుకుంటున్నావు, అందుచేత నువ్వు సర్వసముడివి ప్రభు, ఎవరు దేనిని ప్రార్థిస్తారో దాన్ని ఇచ్చే మూర్తివి నువ్వు, అది తెలుస్తుంది. అందుచేత ఈ ప్రపంచంలో మేము పరమభాగ్యవంతులం, ఎందుకంటే నియమం విరించో లభతే ప్రసాదం. మీరు ఇచ్చిన ఈ భాగ్యం అనేది, మీరు వచ్చిన ఈ భాగ్యం బ్రహ్మదేవునికి దక్కలేదు. తర్వాత
మహాలక్ష్మికి దక్కలేదు, పరమేశ్వరునికి దక్కలేదు, ఎవ్వరికి దక్కలేని భాగ్యం మాకు దక్కింది. ఎందుకంటే మా గృహానికి వచ్చి మా దగ్గర దానం తీసుకొని, మేమిచ్చే అర్ఘ్యపాద్య ఆచమనులను తీసుకొని, మేము పెట్టే భోజనాలను తిని, మీ యొక్క చరణారవిందం పడిన వెంటనే మా గృహమే పరమ పవిత్రమైంది. మా పెద్దలందరూ చాలా సంతోషపడ్డారు, మా పితృలోకంలో ఉండే పితృలందరూ చాలా సంతోషపడ్డారు. మీరు ఇక్కడ వచ్చిన వెంటనే ఈ ప్రాంతమంతా పరమ పవిత్రంగా అయింది. అంత గొప్ప గొప్ప మహాత్ములైన మిమ్మల్ని మీ యొక్క అనుగ్రహం వల్ల ఇవన్నీ జరుగుతుంది. అందుచేత మీ యొక్క చరణారవిందాన్ని కడిగే భాగ్యం దక్కింది. ఒకసారి కాదు, 2 సార్లు కడిగే భాగ్యం దక్కింది. అందుచేత ఈ యొక్క పరమానుగ్రహం ఈ ప్రపంచంలో అందరికీ దక్కిందా అని తెలియదు. ఈ ప్రపంచంలో బ్రహ్మదేవునికి ఇది దక్కిందా తెలియలేదు, మహాలక్ష్మికి దక్కిందా అని తెలియలేదు, పరమేశ్వరునికి దక్కిందా అని తెలియలేదు. మాలాంటి అసుర కులంలో ఉండే వాళ్ళకి మీ యొక్క అనుగ్రహం వల్ల దక్కింది. అందుచేత భక్తి మాత్రం ఉంటే చాలు, మిమ్మల్ని సంతోషించగలుగుతాము, ఇంకా ఏమీ అవసరం లేదు ఈ ప్రపంచంలో అని ఇలా ప్రహ్లాద స్వామి వచ్చి నమస్కరించి ఆ వామనమూర్తి దగ్గర చెప్పిన వెంటనే ఇప్పుడు భగవంతునికి చాలా సంతోషమంట. ప్రహ్లాద స్వామిని చూసిన వెంటనే ఆ ప్రహ్లాద స్వామి ఇప్పుడు మహాబలి యొక్క తాతగా గంభీరంగా వచ్చి నిలబడుకునేటప్పుడు భగవంతుడు ఆ ప్రహ్లాద స్వామిని చూసి వత్స ప్రహ్లాద భద్రంతే, ఏమిటంటే చిన్న బిడ్డగా ఉండే ప్రహ్లాద స్వామినే గుర్తుకొచ్చారంట భగవంతునికి. అందుకోసం వత్స ప్రహ్లాద అంటే చిన్న బిడ్డగా ఉండే ప్రహ్లాద, నీకు మంగళం కావాలి, మంగళం కలుగుతుంది అని ఆశీర్వాదం చేశారంట. ప్రహ్లాద స్వామి ఎంత వయస్సు అయ్యి వచ్చి నిలబడినా కానీ 5 వయస్సులో ఎవ్వరికి భయకుండా ఆ మాలను తీసుకొచ్చి నరసింహస్వామి యొక్క మెడలో వేశారు కదా, అదే భగవంతునికి గుర్తొస్తుందంట. ఇప్పుడు ఈ వామనావతారం వచ్చినా కానీ ఈ సమయంలో ప్రహ్లాద స్వామిని చూసి నరసింహావతారం గుర్తుకొచ్చేసింది. వత్స ప్రహ్లాద భద్రంతే, ఏ ప్రహ్లాద నీకు ప్రహ్లాద నీకు మంగళం కలగాలి అని ఆశీర్వాదం చేసి, నీ కుటుంబంలో పుట్టినందువల్ల నీ వల్లనే ఈ మహాబలికి ఇంత భక్తి, అందుచేత నువ్వు ఇలాగంతా పెద్ద పెద్ద మాటలు అనద్దు. ఇతను చేసిన ఈ దానానికి నేను చేసిందంతా ఏమీ లేదు అని భగవంతుడు చెప్పి, పైన నీతో పాటు ఉండాలని నాకు ఆశ. అందుచేత ఈ సుతల లోకంలో ఒక వైకుంఠ సదృశమైన విమానాన్ని కట్టాను. దాంట్లో వ్యాధులు లేదు, అవమానాలు లేవు, కష్టాలు లేవు, తర్వాత దరిద్రం అనేది ఉండదు, మరణం అనేది ఉండదు. ఇలాంటి ఒక లోకాన్ని సృష్టించి దాంట్లో మిమ్మల్ని పెట్టి, అంతేకాకుండా నేను కూడా మీతో పాటు ఆ లోకంలో ఉండి గదాపానిగా ఉండి కాపులా కాయబోతాను, నీతో పాటు ఉండాలని నాకు ఆశగా ఉంది. అందుచేత ఇలా వామనమూర్తి ప్రహ్లాద స్వామి అన్న వెంటనే ప్రహ్లాద స్వామి, మేమేమి భాగ్యం చేసినాం, మీరు చేసే అనుగ్రహం దానికి ముందు మా భక్తి ఏమాత్రం అంటూ ఇలాగే పరస్పరం ఉంటారు. భగవంతుడు అలా అనుగ్రహం చేస్తారు, భక్తి చేసేవారు ఇలా భక్తి చేస్తారు. ఇదే ఉత్తమ భక్తి లక్షణం. ఇలా చెప్పిన వెంటనే భగవంతుడు కూడా ప్రహ్లాద స్వామితో, పైన నువ్వు కూడా వీళ్ళతో పాటు వెళ్ళి సుతల లోకంలో ఉండు ప్రహ్లాద, అక్కడ మనం చేరి కలిగి ఉంటాము, అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకుంటూ ఉంటాము, నీతో ఉండాలని ఇలా సంకల్పించుకున్నాను అంటూ చెప్పిన వెంటనే ప్రహ్లాద స్వామికి చాలా సంతోషం. నమస్కరించి ఆ ప్రహ్లాద స్వామి మహాబలి వాళ్ళ కుటుంబంతో పాటు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి సుతల లోకానికి వెళ్ళారు. భగవంతుడు నమస్కరించి వాళ్ళు బయలుదేరారు. తర్వాత భగవంతుడు ఇప్పుడు ఇంద్రుడిని పిలిచి, ఇంద్రుడు గత చాలా రోజులుగా కష్టపడుతున్నారు, అందుచేత ఇంద్రుడిని పిలిచి, ఇంద్రుడికి అందరు మహాత్ములందరూ పిలిచి, మహర్షులందరూ పిలిచి ఆ ఇంద్రుడికి త్రిలోకాధిపత్యాన్ని పట్టాభిషేకం చేయించారు ఆ వామనమూర్తి. అలా చేయించిన వెంటనే ఇంద్రుడికి పరమ సంతోషం. ఇప్పుడు ఇంద్ర పట్టాభిషేకం అయిన తర్వాత మహర్షులు, ఇంద్రుడు, దేవతలు అందరూ కలిసి భగవంతునికి ఒక పట్టాభిషేకం చేయాలని ఆశపడ్డారు. ఇలాంటి వామనమూర్తి అవతారం చేసి కదా ఏ జగడాలు, ఏ యుద్ధము లేకుండా సుముఖంగా రాజ్యం అనేది దక్కేలాగా చేశారు. అందుచేత ఈ ప్రభువులు అన్నిటికీ ఆధారమైన ప్రభువు, ఈ ప్రభువే వచ్చి వేదస్వరూపం, ఈ ప్రభువే యాగములన్నిటికీ స్వరూపమైన ఈ ప్రభువుని మనం అందరం కలిసి ఉపేంద్రుడిగా పట్టాభిషేకం చేస్తామంటూ ఉపేంద్ర పట్టాభిషేకాన్ని ఏర్పాటు చేసి, అలా ఉపేంద్రుడిగా భగవంతునికి బ్రహ్మఋషులు అందరూ కలిసి భగవంతునికి ఉపేంద్రుడిగా కూడా పట్టాభిషేకం చేయించారు. ఇలా ఉపేంద్రుడిగా భగవంతునికి పట్టాభిషేకం చేసి ఇలా త్రిలోకంలో చూస్తే అందరికీ చాలా సంతోషం. అక్కడక్కడ ఇప్పుడు ప్రకాశమవుతూ ఎప్పటిలాగానే ప్రపంచమంతా సుఖంగా, మంగళంగా, సౌఖ్యంగా ఉన్నింది.
ఇలా ఉపేంద్రుడిగా ఉన్న తర్వాత ఇంద్రుడిని పిలిచి భగవంతుడు వాళ్ళ స్వస్థానానికి బయలుదేరండి అంటూ ఆ ఇంద్రుడిని పిలిచి ఆ భగవంతుని స్వర్గానికి వెళ్ళు నువ్వు దేవతలతో పాటు, అక్కడ వెళ్ళి సుఖంగా ఉండు అని అనుగ్రహించారు. అలాగే ఇంద్రుడు కూడా బయలుదేరి తన స్వర్గానికి వచ్చి ఎన్ని సంవత్సరాలైనది స్వర్గానికి వచ్చి, అందుచేత స్వర్గంలో వచ్చి స్వర్గం లోపలికి వచ్చిన వెంటనే పరమ సంతోషం అంట ఇంద్రునికి. తన యొక్క సింహాసనంలోపై కూర్చొని ఇలా త్రిలోకాధిపత్యం తన చేతికి వచ్చిన వెంటనే పరమ సంతోషపడి భగవంతుని యొక్క అనుగ్రహం అంటూ భగవత్ కృపను స్మరిస్తూ పైన ఇంద్రుడు త్రిలోకాధిపత్యం చేసేదానికి ప్రారంభించారు. ఇంద్రుని యొక్క పరిపాలన ప్రారంభమైన వెంటనే అక్కడక్కడ అన్ని చోట్లను మంగళం అనేది అన్ని చోట్లను ఇంకా కూడా ప్రకాశంగా వచ్చేదానికి ప్రారంభించింది. తర్వాత భగవంతుడు అక్కడ ఇంద్రుణ్ణి పంపించేసి ఇక్కడ శుక్రాచార్య దగ్గర మాట్లాడేదానికి వచ్చారు. అందరినీ సమాధానం చేస్తున్నారంట వామనమూర్తి. శుక్రాచార్య కూడా బాధపడి శపించారు కదా, అందుచేత ఆయన కూడా బాధపడకూడదు అన్నదువల్ల శుక్రాచార్య దగ్గర వచ్చి, మీరు ఇప్పుడు మహాబలి లేదన్నందువల్ల మీరు దిగులు పడకండి, పైన మీలాంటి గొప్ప మహర్షులు ఉంటేనే ఏ కార్యమైనా సాధ్యం, అందుచేత మీరే ఋషులన్నీ పెట్టుకొని ప్రాయశ్చిత్తం చేసి యాగాన్ని పూర్తి చేయండి, మీరు ఇలా దిగులు పడకూడదు అని చెప్పిన వెంటనే శుక్రాచార్య ప్రభు మీరు ఇలా అనొచ్చా, ఎలాంటి ప్రభువులు మీరు, ఈ యాగమంతా మేము దేనికి చేస్తున్నాము, మిమ్మల్ని సంతోషించేదానికే కదా చేస్తున్నాము, అలాంటి ప్రభువులైన మీరు వచ్చిన తర్వాత మీరే ఇక్కడ ఉన్నందువల్ల ఈ యాగం ఫలితమే దక్కుతుంది, ఈ యాగం వల్ల ఏ లోపాలు రావు అని శుక్రాచార్య భగవంతుని గురించి సంతోషంగా చెప్పిన వెంటనే భగవంతుడు కూడా అనుగ్రహించి మిగతా వీళ్ళందరినీ పెట్టుకొని మీరు యాగాన్ని పూర్తి చేయాలి అని చెప్పి భగవంతుడు అందరి దగ్గర ఇలాగ పూర్తి చేయండి అని చెప్పి భగవంతుడు కూడా అక్కడి నుంచి బయలుదేరేదానికి సిద్ధమయ్యారు. ఇలా భగవంతుడు బయలుదేరేదానికి సిద్ధమయ్యేటప్పుడు ఇప్పుడు వామనమూర్తి వల్లనే కదా అందరూ సుఖంగా ఉన్నారు, అందుచేత అందరు దేవతలు బ్రహ్మదేవులు పరమేశ్వరులు అందరూ వచ్చి ఆ వామనమూర్తిని పొగిడారంట. ప్రభు మీరు అవతారం చేసి ఇన్ని కార్యములు చేశారే, ఎవ్వరికి ఏ మనస్తాపము రాకుండా అందరికీ కావాల్సినది ఇచ్చి ఇలా చేసినారు కదా, అలాంటి గొప్ప వామనావతారమైన మీకు నమస్కారం అంటూ అందరూ నమస్కారం చేసి ప్రత్యేకంగా అదితి యొక్క ఆశ్రమానికి వెళ్ళి అదితికి ఒక నమస్కారం చేశారంట దేవతల యొక్క మాతనే కదా అదితి. అందుచేత వెళ్ళి అదితి అమ్మ మీరు చేసిన పయోవ్రతం ఆ వ్రత ఫలితంగా సాక్షాత్ భగవంతుడే ఉపేంద్రుడుగా పుట్టి ఈ ప్రపంచంలో పుట్టి అన్ని సమస్యలను తీర్చి ఇప్పుడు అందరికీ మంగళాన్ని ఇచ్చేలాగా చేశారు, అందుచేత దీనికి ముఖ్య కారణమైన మీకు కశ్యపులకి నమస్కారం అంటూ దేవతలందరూ నమస్కారం చేసి వారు కూడా స్వస్థానానికి బయలుదేరారు అని ఈ వామనావతార చరిత్రాన్ని పూర్తి చేసి పైన బ్రహ్మనిష్ఠులు ఆ పరీక్షితుని చూసి చెప్పినారు, ఏ రాజన్నే నువ్వు అడిగినావు కదా, ఏమడిగినావు, ఇలా దానం చేసిన తర్వాత కూడా భగవంతుడు ఎందుకు వరుణపాశంతో కట్టారు, దీని గురించి మీరు చెప్పాలి అని అలా అడిగినారు కదా, ఆ అడిగిన దానికి ప్రశ్నగా ఈ వామనావతార చరిత్రాన్ని విస్తారంగా నీకు చెప్పినాను. వామనావతార చరిత్రం మొత్తం 9 అధ్యాయం. ఈ సప్తాహ క్రమంలో చెప్పేటప్పుడు 9 అధ్యాయంలో పెద్ద చరిత్రంగా ఈ వామన చరిత్రం అనేది బ్రహ్మనిష్ఠులు అన్నారు. ఆ పరీక్షిత్తు దగ్గర చూసి అందుచేత నువ్వు అడిగినందువల్ల దీనికి అన్ని ఇలా ప్రశ్నలకి జవాబు ఇచ్చాను అని చెప్పిన వెంటనే పరీక్షిత్తు సంతోషపడ్డారంట. ఇలాగ ఎవరు నా సందేహాన్ని తీరుస్తారు, బ్రహ్మనిష్ఠులైన సర్వజ్ఞులైన మీరే దీన్ని చేస్తారు అంటూ పరీక్షిత్తు నమస్కారం చేసి ఎంత సంతోషపడుతూ ఉండేటప్పుడు పైన బ్రహ్మనిష్ఠులు దీనికి ఫలశ్రుతి చెప్పారు. ఏమి ఫలశ్రుతి అంటే, ఎవరైతే ఈ వామన చరిత్రాన్ని శ్రద్ధగా వింటారో, ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళకి సర్వ పాపములు తొలగుతాయి, వాళ్ళ నుంచి వెళ్ళిపోతుంది అని ఒక ఫలశ్రుతిని చెప్పి, అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వామనతావతార చరిత్రం ఏమిటంటే దీని యొక్క ఫలితం విశేషంగా కూడా అన్నారు బ్రహ్మనిష్ఠులు. ఏమిటంటే ఇప్పుడు మనం ఏ పనులు చేసినా కానీ అది లోపం అనేది వస్తుంది, కర్మలోపం. ఇప్పుడు ఎవరైనా కాలమైనారంటే వాళ్ళకు 13 రోజులు చేసే కార్యములు, 1 సంవత్సరం దాకా చేసే కార్యములు, ఇవన్నీ మనం శ్రద్ధగా చేయాలి. మనం ఎంత శ్రద్ధగా చేసినా కానీ ఒక లోపం అనేది జరుగుతుంది. ఆ లోప నివృత్త్యర్థమే పెద్దలందరూ సప్తాహం పెట్టుకుంటారు ఇంట్లో. ఎందుకంటే భాగవత మహాత్మ్యంలోనే ఉంది, దుందుకారి అనే అతను ఇలాగా ఈ కార్యములన్నీ చక్కగా చేయనప్పుడు గోకర్ణుడు వచ్చి ఈ సప్తాహం చేసి అతన్ని సద్గతికి పంపించారు అనేది భాగవత మహాత్మ్యం. అందుచేత పెద్దలందరూ ఇప్పుడు కూడా సంప్రదాయంలో తమిళనాడులో అన్ని చోట్ల కూడా ఉంటుంది. ఏమిటంటే ఈ కాలమైన 1 సంవత్సరం లోపల ఆబ్ధికం లోపల
సప్తాహం అనేది పెట్టుకుంటారు వాళ్ళ వాళ్ళ ఇంట్లో యథాక్రమం శాస్త్రోక్తంగా. ఎందుకంటే ఆ కర్మలోపములు ఏదైనా జరిగిందంటే వాళ్ళ అమ్మా నాన్నల సద్గతి కలగాలి అంటూ సప్తాహం పెట్టుకుంటారు. ఇది సప్తాహం యొక్క భాగవత సప్తాహం యొక్క మహిమ. ఎవరైనా ఇక్కడ దగ్గర వెళ్ళి పితృదోషం ఉందా అని అడిగినంటే అవును పితృదోషం ఇవంతా వెళ్ళాలి అంటే భాగవత సప్తాహమే దీనికి ప్రాయశ్చిత్తం అని అంటారు. కేరళ సంప్రదాయంలో అయితే దీన్ని ఖచ్చితంగా చేస్తారు. ఇలాగ భాగవత సప్తాహం అనేది ఒక ప్రాయశ్చిత్త గ్రంథంగా చెప్పబడింది. అది కాకుండా అది వీలు అవ్వకపోతే పెద్దలందరూ ఏమంటున్నారంటే బ్రహ్మనిష్ఠులు కూడా కర్మనీదం అంటూ ఇలాగ చేసే ఈ కర్మములన్నీ ముగించిన తర్వాత శ్రద్ధగా కూర్చుని వామనావతార చరిత్రాన్ని ప్రాయశ్చిత్తంగా మనం పారాయణం చేసినామంటే కర్మలోపం వెళ్తుంది అంటూ బ్రహ్మనిష్ఠులు అన్నారు. అందుచేత ఇలాంటి కార్యములు కూడా అందరూ మధ్య మధ్యలో అందరికీ ఇలా కలుగుతుంది. అలాగ వచ్చిందంటే శ్రద్ధగా ఈ వామనావతార మొదట శ్రద్ధగా సప్తాహం చేయాలి. అది కాకపోతే ఈ వామనావతార చరిత్రమైన 19 అధ్యాయములు 15 నుంచి ప్రారంభించి 23 వరకు 9 అధ్యాయములను పారాయణం చేసి దాని కర్మలోపంగా చేయాలి అంటూ బ్రహ్మనిష్ఠులు అన్నారు. అది చేస్తే కర్మలోపం అనేది తొలుగుతుంది, కర్మలోపం లేకుండా అది వెళ్ళి చేరుతుంది వాళ్ళ దగ్గర అని బ్రహ్మనిష్ఠులు దీనికి ఫలశ్రుతిని చెప్పి ఉత్తమమైన చరిత్ర. పరమ భాగవతోత్తరుడైన మహాబలి తన సర్వస్వం భగవంతునికి దానం చేశారు. ఏమి ఎదురు చూడకుండా భగవంతుడు కూడా ఆ మహాబలికి వైకుంఠ సదృశమైన విమానాన్ని, వైకుంఠ సదృశమైన అంతఃపురాన్ని కూడా కట్టించి దాంట్లో మహాబలిని ఉంచి ఇలా పరస్పరం ఉత్తమ భక్తితో ఉండే వాళ్ళకి భగవంతుడు చేసే అనుగ్రహంలా ఈ చరిత్రం అనేది ఉంది. ఆ చరిత్రం 23వ అధ్యాయంతో పూర్తవుతుంది. పైన అందరం కలిసి ఈ 23వ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ త్రయోవింశోऽధ్యాయః శ్రీశుకోవాచ ఇత్యుక్తవంతం పురుషం పురాతనం మహానుభావో అఖిల సాధు సమ్మతః బద్ధాంజలిః బాష్పకలాకులేక్షణః భక్త్యుద్గలో గద్గదయా గిరాబ్రవీత్. బలిరువాచ అహో ప్రణామాయ కృతః సముద్యమః ప్రపన్న భక్తార్థవిధౌ సమాహితః యల్లోకపాలైః త్వదనుగ్రహో అమరైః అలబ్ధపూర్వో అపసదే అసురేర్పితః. శ్రీశుకోవాచ ఇత్యుక్త్వా హరిమానమ్య బ్రహ్మాణం సభవం తతః వివేశ సుతలం ప్రీతః బలిః ముక్తః సహాసురైః. ఏవమింద్రాయ భగవాన్ ప్రత్యానీయ త్రివిష్టపం పూరయిత్వా అదితేః కామం అశాసత్ సకలం జగత్ లబ్ధప్రసాదం నిర్ముక్తం పౌత్రం వంశధరం బలిం నిశామ్య భక్తి ప్రవణః ప్రహ్లాద ఇదమబ్రవీత్. ప్రహ్లాదోవాచ నిమం విరించో లభతే ప్రసాదం న శ్రీర్న శర్వః కిముతాపరేతే ఎన్నో సురాణాం అసి దుర్గపాలః విశ్వాభివంద్యైః అపి వందితాంఘ్రిః. యత్పాదపద్మ మకరంద నిషేవణేన బ్రహ్మాదయః శరణదాశ్నువతే విభూతిః. కస్మాద్వయం కుసృతయః ఖలయో నయస్తే దాక్షిణ్యదృష్టిపదవీం భవతః ప్రణీతాః. చిత్రం తవేహితమహో అమితయోగమాయా
लीलाविसृष्टभुवनस्य विशारदस्य सर्वात्मनः समदृशः विषमस्वभावः भक्तप्रियो यदसि कल्पतरुस्वभावः। श्रीभगवानुवाच वत्स प्रह्लाद भद्रं ते प्रयाहि सुतलालयं मोदमानः स्वपुत्रेण ज्ञातीनां सुखमावह नित्यं द्रष्टासि मां तत्र गदापानिम् अवस्थितं मद्दर्शनमहाह्लाद ध्वस्तकर्मनिबन्धनः। श्रीशुकोवाच आज्ञां भगवतो राजन् प्रह्लादो बलिना सह बाढमिति अमलप्रज्ञः मूर्ध्नि आधाय कृताञ्जलिः परिक्रम्य आदिपुरुषं सर्वासुरचमूपतिः प्रणतः तदनुज्ञातः प्रविवेश महाबिलम् अथाह उशनसं राजन् हरिः नारायणोऽन्तिके आसीनं ऋत्विजां मध्ये सदसि ब्रह्मवादिनां ब्रह्मन् सन्तनुशिष्यस्य कर्मच्छिद्रं वितन्वतः यत्तत्कर्म सुवैषम्यं ब्रह्मदृष्टं समं भवेत्। शुक्रोवाच कुतस्तत्कर्म वैषम्यं यस्य कर्मेश्वरो भवान् यज्ञेशः यज्ञपुरुषः सर्वभावेन पूजितः मन्त्रतः तन्त्रतश्छिद्रं देशकालार्हवस्तुतः सर्वं करोति निश्छिद्रं नाम संकीर्तनं तव तथापि वदतो भूमन् करिष्यामि अनुशासनम् एतच्छ्रेयः परं पुंसां यत्तवाज्ञानुपालनम्। श्रीशुकोवाच अभिनन्द्य हरेराज्ञाम् उशना भगवानिति यज्ञच्छिद्रं समाधत्त बलेः विप्रऋषिभिः सह एवं बलेः महीं राजन् भिक्षित्वा वामनो हरिः ददौ भ्रात्रे महेन्द्राय त्रिदिवं यत्परैर्हृतम् प्रजापतिः पतिर्ब्रह्मा देवर्षि पितृभूमिपैः दक्ष भृगु अंगिरो मुख्यैः कुमारेण भवेन च कश्यपस्य अदितेः प्रीत्यै सर्वभूतभवाय च लोकानां लोकपालानाम् अकरोत् वामनं पतिं वेदानां सर्वदेवानां धर्मस्य यशसः श्रियः मङ्गलानां व्रतानां च कल्पं स्वर्गापवर्गयोः उपेन्द्रं कल्पयाञ्चक्रे पतिं सर्वविभूतये तदा सर्वाणि भूतानि भृशं मुमुदिरे नृपा ततस्तु इन्द्रः पुरस्कृत्य
देवयानेन वामनं लोकपालैः दिवं निन्ये ब्रह्मणा चानुमोदितः प्राप्य त्रिभुवनं चेन्द्र उपेन्द्रभुजपालितः श्रिया परमया जुष्टो मुमुदे गतसाध्वसः ब्रह्मा शर्वः कुमारश्च भृग्वाद्या मुनयो नृपा पितरः सर्वभूतानि सिद्धा वैमानिकाश्च ये सुमहत् कर्म तद्विष्णोः गायन्तः परमाद्भुतम् धिष्ण्यानि कानि ते जग्मुः अदितिं च शशंसिरे सर्वमेतन्मयाख्यातं भवतः कुलनन्दन उरुक्रमस्य चरितं श्रोतॄणाम् अघमोचनं परं महिम्नवुरु विक्रमतो गृणानः यः पार्थिवानि विममे सरजांसि मर्त्यः किं जायमान उत जात उपैति मर्त्यः इत्याहमन्तदृक् ऋषिः पुरुषस्य यस्य य इदं देवदेवस्य हरेरद्भुतकर्मणः अवतारानुचरितं शृण्वन् याति परां गतिं क्रियमाणे कर्मणीदं दैवे पित्र्येथ मानुषे यत्र यत्रानुकीर्त्येत तत्तेषां सुकृतं विदुः। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् अष्टमस्कन्धे वामन अवतारचरिते त्रयोविंशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।